ఎర్రచందనం చెట్టు ఖరీదు 8 నుండి 10 లక్షల వరకు అయితే ఉంటుంది. ఈ చెట్లు పెంచడం కూడా లీగలే. మరి అలాంటప్పుడు చాలా మంది చందనాన్ని నాటడానికి ఎందుకు ఇష్టపడరు అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? గత సంవత్సరం అఫీషియల్ గా కేవలం 700 మంది మాత్రమే ఎర్రచందనాన్ని నమ్మి కోటీశ్వర్లు అయ్యారు. చందనంతోనే టీ పొడి అండ్ సోప్స్ ఇలాంటి ప్రొడక్ట్స్ ని తయారు చేస్తూ ఉంటారు. ఒక చందనం చెట్టు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కంప్లీట్ అవడానికి 8 to 10 ఇయర్స్ అయితే పడుతుంది. ఇవి 2 టైప్స్ ఉంటాయి. అవే వైట్ శాండిల్ మరియు రెడ్ శాండిల్. తెల్ల చందనం ఎక్కువగా నార్త్ ఇండియాలో దొరికితే ఎర్రచందనం చెట్లు సౌత్ ఇండియాలో కనిపిస్తూ ఉంటాయి. ఈ మొక్క ఖరీదు 200 నుండి 300 ఉంటుంది. ఒక ఎకరంలో 500 నుండి 600 ఎర్రచందనం చెట్లు నాటవచ్చు. మొక్క నాటిన 10 సంవత్సరాల తర్వాత వీటి ఖరీదు 10 నుండి 12 కోట్లు ఉంటుంది. ఒక మొక్క పెరగడానికి కనీసం 8 నుండి 10 సంవత్సరాల వరకు అయితే టైం పడుతుంది. అంతేకాదు గంధపు చెక్కల్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే ఆ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవడమే కాకుండా ఆ చెట్టును నాటిన 7 ఏళ్ల తర్వాత తహసీల్దార్ ద్వారా డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీస్ లో చెట్టు మీ ల్యాండ్ లోనే పెరుగుతుందని రిజిస్టర్ చేసుకోవాలి. అలా అన్ని పర్మిషన్స్ తీసుకొని సిద్ధంగా ఉన్న ఏకైక సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్. సో మీకు పూర్తి వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను, వెంటనే వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి.